వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే కావడానికి ఎన్నో మాటలు చెప్తారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ఎమ్మెల్యేలో ఒకరు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎన్నికల ముందు తాను ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ విమర్శకుల ప్రశంస అందుకుంటూ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి. ఎస్, నేను చెప్పేది నిజమే. ప్రధానంగా కావలి నియోజకవర్గం అంటేనే సమస్యలకు వలయంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా రోడ్లు లేవు, ఇబ్బందుల పరిస్థితి. దశాబ్దాల కాలం సమస్యలు పరిష్కారం కానీ అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు ఎన్నో. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు. ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పడం జరిగింది. సో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపిక అయిన తర్వాత ఆ దిశగా అడుగు వేశారు. ఇటీవల కాలంలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని అక్కడ ఆవిష్కరించడం, అదేవిధంగా ఒక సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేసి అందరికీ ఒక రోల్ మోడల్ నేను అనే విధంగా నిలబడినటువంటి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రేపు 1వ తేదీ తుమ్మలపెంటకు సంబంధించి దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి ఒక సమస్యను పరిష్కరించబోతున్నారు. 3000 మందితో పాదయాత్రగా కావలి నియోజకవర్గం నుంచి బయలుదేరి తుమ్మలపెంటకు వెళ్ళి అక్కడ తుమ్మలపెంటలో ఆ రహదారి పనుల నిమిత్తం శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా ఏదైనా కాంట్రాక్టర్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, నేను నీకు అండగా ఉంటాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను అండగా ఉంటాను, నువ్వైతే పని మొదలుపెట్టి కానీ కార్యక్రమం పూర్తి కావాలి, అది కూడా జనవరి 31వ తేదీ లోపు రహదారి పనులు పూర్తి అవ్వాలి, ఆ రహదారి మీద నిలబడి నేను కేక్ కట్ చేయాలి అని చెప్పి ఒక మాట కూడా ఇచ్చినట్టయితే మనకు కొంతమంది అంటే సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. సో ఆ దిశగా అడుగులు వేస్తూ తుమ్మలపెంట ఏదైతే దశాబ్దాల కలగా ఉండిపోయిందో ఈ రోడ్డు గతంలో తీసుకుంటే 2018లో రోడ్డుకు సంబంధించి 55 కోట్ల రూపాయలతో చేయడానికి ప్రాజెక్ట్ అయితే డిపిఆర్ సిద్ధమైంది. దీంట్లో 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా అనేది రాకపోవడంతో ఈ తుమ్మలపెంట రహదారి అనేది అలా ఆగిపోయింది. సో ఈ రోడ్డుకు సంబంధించి అంటే ఈ 55 కోట్లలో బుచ్చి నుంచి దగదత్తికి, రాజపాలెం నుంచి ఇసుకపల్లికి, కావలి నుంచి తుమ్మలపెంటకి ఈ 3 రహదారులకు సంబంధించి 55 కోట్ల రూపాయల బడ్జెట్తో జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ కాకపోవడంతో ఆగిపోయినట్టు మనకు సమాచారం. సో ఈ ఏదైతే ఆగిపోయినాయో ఈ పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి సంకల్పించారు. దీంట్లో ముందుగా తుమ్మలపెంటకు సంబంధించి అపరిష్కృతంగా ఉండేటువంటి ఈ సమస్యను పూర్తి చేయడానికి కావలి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. చేస్తామని చెప్తున్నారు. జనవరి 31 డెడ్లైన్ కూడా పెట్టారు. ఈ పనులు పూర్తయి 31వ తేదీ నేను ఆ రోడ్డుపై నిలబడి కేక్ కట్ చేయాలని చెప్పి కూడా తన సన్నిహితులతో చెప్పినట్టు మనకైతే సమాచారం ఉంది. సో అంతేకాకుండా ఏదైతే తన ఇంటికి లేదంటే స్పందన కార్యక్రమానికి పలు సమస్యలపై ప్రజలు ఎవరైతే వస్తున్నారో వీరందరి సమస్యల్ని ఆసక్తిగా వింటూ ఉన్నారు. తనకు సంబంధించి సన్నిహితులు వచ్చినా కూడా వాళ్ళని ఒక నిమిషం వెయిట్ చేయండి, వాళ్ళ సమస్యతో ప్రజలు వచ్చున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వారి సమస్యని తీర్చి ఆ అర్జీలు తీసుకుని అవి పరిష్కరించమని అధికారులకు ఇచ్చేంత వరకు కూడా ఆయన నిద్రపోవడం లేదు. అవి పరిష్కరించండి, మొదట ప్రజలు తర్వాతే నా సన్నిహితులు అనే విధంగా ముందుకెళ్తున్నారు. ఎవరుంటారు ఇటువంటి ఎమ్మెల్యే? నిజంగా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేలోనే ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.